హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఏ లూప్ మే కంటైన్ అనదర్ లూప్ ఇన్సైడ్ ఇట్. ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్ ఈజ్ కాల్డ్ ఏ నెస్టెడ్ లూప్. ఇచ్చిన లూపుల్లో వేరొక లూప్ అసైన్ చేయడాన్ని వేరొక లూప్ని పిలవడాన్ని మనము నెస్టెడ్ లూప్ కూడా అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, డెమోన్స్ట్రేషన్ వర్కింగ్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్స్ అని చెప్పి. సో ఇక్కడ ఫర్ వేరియబుల్ 1 ఇన్ రేంజ్ ఆఫ్ 3 ప్రింట్ ఆఫ్ ఐటరేషన్ స్ట్రింగ్ వేరియబుల్ 1 + 1 ఆఫ్ outer loop. ఫర్ వేరియబుల్ 2 ఇన్ రేంజ్ ఆఫ్ 2 ప్రింట్ ఆఫ్ నెస్టెడ్ లూప్ వాల్యూ వేరియబుల్ 2 + 1 ప్రింట్ అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్. సో ఈ విధంగా ఇక్కడ ఒకటి ఫర్ లూప్ లో మరొక ఫర్ లూప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఫర్ లూప్ వచ్చేసి ఈ స్టార్టింగ్ ఫర్ లూప్ అనేది అవుటర్ లూప్ అవుతుంది. ఈ ఫర్ లూప్ లో ఇంకో లూప్ ఇచ్చాము చూసారా, ఈ లూప్ వచ్చేసి ఇన్నర్ లూప్ అవుతుంది అన్నమాట. సో దీన్నే నెస్టెడ్ లూప్ కూడా అంటాము. ఈ ఇన్నర్ లూప్ ని అంటే మనము ఒక లూప్ లో ఎన్ని నెస్టెడ్ లూప్స్ అని ఇవ్వచ్చు. సో వైల్ లూప్ ఇవ్వచ్చు, ఇఫ్ లూప్ ఇవ్వచ్చు, ఫర్ లూప్ మళ్ళీ ఇవ్వచ్చు. సో మన కండిషన్ అనేది మనకు అవసరాన్ని బట్టి మనం లూప్స్ అనేది పెంచుకుంటూ పోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ చూడండి. సో మనకి ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ విధంగా రిజల్ట్ వచ్చింది మీకు. నెస్టెడ్ ఐటరేషన్ 1 ఆఫ్ అవుటర్ లూప్, నెస్టెడ్ లూప్ వాల్యూ 1, నెస్టెడ్ లూప్ వాల్యూ 2, అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్, ఐటరేషన్ 2 ఆఫ్ అవుటర్ లూప్, నెస్టెడ్ లూప్ వాల్యూ 1, నెస్టెడ్ లూప్ వాల్యూ 2, అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్, ఐటరేషన్ 3 ఆఫ్ అవుటర్ లూప్, నెస్టెడ్ లూప్ వాల్యూ 1, నెస్టెడ్ లూప్ వాల్యూ 2, అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయినది మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ చూద్దామండి, స్టెప్ బై స్టెప్. సో మీరు ఇక్కడ ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏ విధంగా అసైన్ చేసాము, ఫర్ వేరియబుల్ 1 ఇన్ రేంజ్ ఆఫ్ 3. సో రేంజ్ ఆఫ్ 3 అంటే సో ఇనిషియలైజేషన్ అండ్ ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్. ఫస్ట్ ఐటరేషన్ అవుటర్ లూప్ మనము వేరియబుల్ 1 = 0 అన్నాము. ఈ వేరియబుల్ 1 0 ఏ విధంగా వస్తుందంటే రేంజ్ 3 ఉంది చూసారా, రేంజ్ 3 అంటే మనకి జనరేట్ సీక్వెన్స్ నెంబర్స్ 0 1 2 అనే ఈ సీక్వెన్స్ నెంబర్ ని రేంజ్ 3 జనరేట్ చేస్తుంది. సో అందులో మొదటిగా వేరియబుల్ 1 సంబంధించింది ఫస్ట్ అవుటర్ లూప్ 0తో స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఐటరేషన్ 1 ఆఫ్ అవుటర్ లూప్ ఇది ప్రింట్ అయిన తర్వాత సెకండ్ ఇన్నర్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ వచ్చేసి ఇక్కడ కూడా వేరియబుల్ 2 వచ్చేసి 0. ఇక్కడ ఎందుకంటే మనము ఈ రేంజ్ 2 జనరేట్ సీక్వెన్స్ నెంబర్ 0 1. సో రేంజ్ 2 ఇచ్చాం కదా, రేంజ్ 2 ఏం చేస్తుంది, 0 అండ్ 1 అనే నెంబర్స్ ని జనరేట్ చేస్తుంది. ఈ లూప్ లో ఇన్నర్ లూప్ లో ఏం చేస్తుందంటే ఫస్ట్ వేరియబుల్ 2 0గా అసైన్ చేయడం జరుగుతుంది. 0గా అసైన్ చేసిన తర్వాత ఇక్కడ నెస్టెడ్ లూప్ వాల్యూ 0 + 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో ప్రింటెడ్ యాజ్ నెస్టెడ్ లూప్ వాల్యూ 1 ఎలా ప్రింట్ అవుతుంది, ఇక్కడ 0 ఇచ్చాం కదా అసైన్ చేసాము. సో ఈ 0 + 1 అంటే 1 అన్నమాట. 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకా లూప్ అనేది రేంజ్ కి సంబంధించింది ఇంకొక వాల్యూ ఉంది ఇక్కడ, సెకండ్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్. సెకండ్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ వచ్చేసి మళ్ళీ వేరియబుల్ 2 అనేది 1గా అసైన్ చేయడం జరుగుతుంది. 1గా అసైన్ చేసిన తర్వాత ద ఇన్నర్ లూప్ కంటిన్యూ విత్ వేరియబుల్ 2 = 1. ప్రింట్ వచ్చేసి నెస్టెడ్ లూప్ వాల్యూ 1 + 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ప్రింటింగ్ వచ్చేసి నెస్టెడ్ లూప్ వాల్యూ 2 అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఫర్ వేరియబుల్ 1 = 0. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ఎండ్ వాల్యూ ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ లూప్ సంబంధించింది ఫస్ట్ అవుటర్ లూప్ వాల్యూ ఏదైతే 0 ఉందో 0 అనేది 2 సీక్వెన్స్ నెంబర్స్, ఇన్నర్ లూప్ సంబంధించిన 2 సీక్వెన్స్ నెంబర్స్ మనకు ప్రింట్ చేసిన తర్వాత అవుటర్ లూప్ సంబంధించిన ఈ అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్ అన్నది ఇది ప్రింట్ చేసినాక ఈ లూప్ టర్మినేషన్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఐటరేషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఐటరేషన్ అంటే ఇక్కడ ఏంటి, మనకి సీరియల్ నెంబర్ 1. సో సెకండ్ ఐటరేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ 1కి సంబంధించింది కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తుంది. సెకండ్ ఐటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ ఇక్కడ చూడండి,
సో సెకండ్ ఐటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్లో వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1కి సంబంధించింది మనకి వేరియబుల్ 1 అసైన్ చేస్తాము. ఐటరేషన్ స్ట్రింగ్ ఆఫ్ వేరియబుల్ 1 ప్లస్ 1 ఆఫ్ అవుటర్ లూప్ వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ ప్రింటింగ్ ఐటరేషన్ 2 ఆఫ్ అవుటర్ లూప్. అంటే ఇది సెకండ్ ఐటరేషన్ అని చెప్పి మనకు తెలియడం కోసం అని చెప్పి మనం ఈ విధంగా కోడ్ రాసాము. ఇక్కడ ఇది ప్రింట్ చేసిన తర్వాత సెకండ్ అవుటర్ లూప్ స్టార్ట్ అయిందని చెప్పి సెకండ్ ఐటరేషన్ స్టార్ట్ అయిందని చెప్పి ఇది ప్రింట్ చేసేసి నెక్స్ట్ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో ఇన్నర్ లూప్లో మళ్ళీ మనకి అక్కడ రేంజ్ వచ్చేసి 2 ఇచ్చాం కాబట్టి మళ్ళీ సీక్వెన్స్ నెంబర్స్ 0, 1 రెండు సీక్వెన్స్ నెంబర్ జనరేట్ అవుతాయి. అందులో మొదటి సీక్వెన్స్ నెంబర్ 0 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి సంబంధించింది నెక్స్టెడ్ లూప్ వాల్యూ 1 అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ అదే లూప్లో ఇంకా లూప్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ సీరియల్ నెంబర్ 1కి సంబంధించింది కూడా సెకండ్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ లూప్ వాల్యూ 2 అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ద ఇన్నర్ లూప్ ఎండ్స్ యాజ్ ఆల్ వాల్యూస్ ఇన్ రేంజ్ 2 హ్యావ్ బీన్ ఐటరేటెడ్. ప్రింట్ అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ప్రింటింగ్ అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్. సో రేంజ్ 2లో ఉన్న ఆల్ ఐటరేషన్ వాల్యూకి సంబంధించి ప్రింట్ చేసేసి అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్ సంబంధించిన స్టేట్మెంట్ ప్రింట్ చేసేసి మళ్ళీ థర్డ్ ఐటరేషన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన అవుటర్ లూప్ ఏదైతే ఉందో అవుటర్ లూప్ సంబంధించి థర్డ్ ఐటరేషన్కి వస్తుంది. థర్డ్ ఐటరేషన్లో వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ 2 అని అసైన్ చేయడం జరుగుతుంది. సో 2కి సంబంధించింది సేమ్ మళ్ళీ ఇన్నర్ లూప్ మళ్ళీ స్టార్ట్ ఐటరేషన్ 3 ఆఫ్ అవుటర్ లూప్ అనేది ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్లో మళ్ళీ అక్కడ రేంజ్ ఆఫ్ 2 ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ 0, 1 అనే రెండు సీక్వెన్స్ నెంబర్ జనరేట్ అవుతాయి. సో ఆ సీక్వెన్స్ నెంబర్ జనరేట్ చేసేసి దానికి అనుగుణంగా నెక్స్ట్ లూప్ వాల్యూ 1 అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ లూప్ వాల్యూ 2 అని ప్రింట్ చేస్తుంది. 2 అని ప్రింట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ఇన్నర్ లూప్ కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసేసి రేంజ్ 2 అన్ని ఐటరేషన్ అయిపోయింది కాబట్టి స్టేట్మెంట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్ అని చెప్పి ప్రింట్ చేసేసి మనకు మళ్ళీ అవుటర్ లూప్కి వస్తుంది. అవుటర్ లూప్లో ఇంకా రేంజ్ ఉన్నది అయితే చెక్ చేసుకుంటుంది. సో రేంజ్ 3 హ్యావ్ బీన్ ఐటరేటెడ్ అయిపోయింది కాబట్టి ఆల్ వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి కాబట్టి స్టేట్మెంట్ అని టర్మినేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది మీకోసం. ఈచ్ అవుటర్ లూప్ ఐటరేషన్ ట్రిగర్స్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఐటరేషన్. సో ఈచ్ అవుటర్ లూప్ ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా అవుటర్ లూప్ అనేది ఇన్నర్ లూప్లో ఉన్న కంప్లీట్ ఐటరేషన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేసేసి కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే. సో ఈచ్ అవుటర్ లూప్ ఐటరేషన్ ట్రిగర్స్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్నర్ లూప్ ఐటరేషన్ రిజల్టింగ్ ఇన్ ద ఇన్నర్ లూప్ రన్నింగ్ ట్వైస్ ఫర్ ఈచ్ అవుటర్ లూప్ ఐటరేషన్ అండ్ ద మెసేజ్ అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్ బీయింగ్ ప్రింటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ అవుటర్ లూప్ ఐటరేషన్. సో ఇక్కడ మన ఇన్నర్ లూప్ వచ్చేసి రేంజ్ 2 తీసుకున్నాం కాబట్టి రేంజ్ 2కి సంబంధించింది 2 సార్లు ప్రింట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ అనేది అవుట్ ఆఫ్ ఇన్నర్ లూప్ అనేది ప్రింట్ చేసేసి మళ్ళీ మనకి ఐటరేషన్ స్టార్ట్ చేసి అట్లా మొత్తం కంప్లీట్గా లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేసిందని చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ ఇంకో స్టార్టింగ్లో చెప్పుకున్నాము పైథాన్లో మనము లూప్ సంబంధించింది నెక్స్ట్ లూప్ సంబంధించి రెస్ట్రిక్షన్ ఏం లేదు. మన అవసరం తగ్గట్టు మనం ఎన్ని లూప్స్ అన్నా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. ఇంకొక రెండో ఎగ్జాంపుల్ మీకోసం చెప్తానండి. ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ప్యాటర్న్ ఫర్ ఏ నెంబర్ ఇన్పుట్ బై ది యూజర్. ద అవుట్పుట్ ప్యాటర్న్ టు బి జనరేటెడ్ ఈస్ 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మనకి ప్రింట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. సో దానికోసం రాసిన కోడ్ వచ్చేసి ఈ విధంగా కోడ్ రాయడం జరిగింది. సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్రెడీ యాక్చువల్లీ యూజర్కి వెళ్ళి ప్రింట్ తీసుకోమని చెప్తున్నారు. బట్ నేను యూజర్కి వెళ్ళి తీసుకోకుండా డైరెక్ట్ నేను అసైన్ చేయడం జరిగింది. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, నెంబర్ ప్లస్ 1 ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1, I ప్లస్ 1 ప్రింట్ జే ఎండ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ దెన్ ప్రింట్. సో ఇది మొత్తం మనము 5 లైన్స్ కోడ్ రాసాము. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ విధంగా అయితే అవుట్పుట్ అడగడం జరిగిందో అదే అవుట్పుట్ ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. సో 1 తర్వాత 1, 2 తర్వాత 1, 2, 3, 1, 2, 3, 4 తర్వాత 1, 2, 3, 4, 5. సో
మనం ఏ విధంగా అవుట్పుట్ ప్రింట్ చేయడం అన్నారో అదే అవుట్పుట్ ఇక్కడ మనం ప్రింట్ చేసాము. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ అయిందో చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవుటర్ లూప్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు ఎండ్ అయింది. ఇన్నర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది. సో ఈ ఇండెంటేషన్ అనేది మీకు ఐడియా రావాలి. మీకు ఇండెంటేషన్ కరెక్ట్గా ఐడియా వస్తే మీకు లూప్ ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక అవుటర్ లూప్ సంబంధించిన ఇప్పుడు ఈ రేంజ్లో మనం ఏమన్నాము, 5 అంటే 1 నుండి 5 నెంబర్స్ సీక్వెన్స్ నెంబర్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఫస్ట్ అంటే ఇక్కడ 5 + 1 అంటే 6 అనమాట. 6 కంటే మనకి ఈ రేంజ్ వాల్యూ మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. రేంజ్లో ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ నెంబర్ నుండి ఎండింగ్ నెంబర్ -1, ఎండింగ్ నెంబర్ సంబంధించిన -1 వరకు ప్రింట్ చేస్తుంది. సో స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ 1, ఎండింగ్ నెంబర్ అంటే 6 అంటే -1 కాబట్టి 6 - 1 అంటే 5. సో 1 2 3 4 5 వరకు ప్రింట్ చేస్తుంది సీక్వెన్స్ నెంబర్స్. సో ఈ 5 వరకు ప్రింట్ చేసిన తర్వాత ఫస్ట్ అవుటర్ లూప్ వచ్చేసి 1తో స్టార్ట్ అవుతుంది. 1తో స్టార్ట్ అయిన తర్వాత ఇన్నర్ లూప్ సంబంధించింది వెరిఫై చేసుకుంటుంది. సో ఇన్నర్ లూప్లో ఉన్న రేంజ్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ ఆ రేంజ్ వాల్యూని బేస్ చేసుకొని ఆ రేంజ్కి సంబంధించిన లూప్ కంప్లీట్గా ప్రింట్ అయ్యేంత వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. ఈ లూప్ కంప్లీట్గా ప్రింట్ అయిన తర్వాతనే మళ్ళీ ఈ లూప్ నుండి బయటకు వచ్చేసి మళ్ళీ అవుటర్ లూప్ వెరిఫై చేసుకొని అవుటర్ లూప్ మళ్ళీ ఐటరేషన్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రింట్ చేస్తుంది. సో ఈ మెథడ్ అనేది మీరు ఈ లూపింగ్ కన్స్ట్రక్షన్ ఇండెంటేషన్ పార్ట్ అనేది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మీకు అంతగా అర్థమవుతుంది. కాబట్టి కొంచెం మీరు ఎక్సర్సైజ్ మన ప్రోగ్రామ్స్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం కోసం ట్రై చేయండి. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూషన్ స్టెప్స్ చూడండి. ఇక్కడ ఇనిషియలైజేషన్ అండ్ ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ i = 1 అన్నాము. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 అని ఎట్లా వచ్చింది, ఈ నెంబర్ ఎక్కడ వచ్చింది. సో రేంజ్ 1, నెంబర్ +1 జనరేట్ ఏ సీక్వెన్స్ నెంబర్స్ 1 2 3 4 5. ద అవుటర్ లూప్ స్టార్ట్స్ విత్ i = 1. సో ఇనిషియలైజేషన్ 1తో స్టార్ట్ అవుతుంది. ఈ 1 ఎక్కడ వచ్చింది, ఇంతకుముందు చెప్పాము మన రేంజ్ వాల్యూలలో 1 to 6 ఇచ్చాము. సో 1 to 6 అంటే మనకు సీక్వెన్స్ నెంబర్స్ 1 నుండి 5 వరకు ప్రింట్ అయ్యాయి. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ ఐటరేషన్ 1తో స్టార్ట్ అవుతుంది. సో 1తో స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఇన్నర్ ఐటరేషన్ అనేది ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్. సో ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ అనేది j = 1 అవుతుంది. ఫస్ట్ j = 1 ఎలా అవుతుంది, ఇక్కడ కూడా మనము రేంజ్ 1, i + 1 అన్నాము. సో ఇక్కడ i + 1 అంటే ఏంటి, i వాల్యూ ఆల్రెడీ ఇక్కడ 1 అని ఉంది కాబట్టి ఈ 1 ఇక్కడ 1 అనేది ఇక్కడ ప్లస్ అయిపోతుంది. 1 + 1 2. సో 1, 2 అంటే మనకు రేంజ్ ఎంత ప్రింట్ అవుతుంది, 1 అని ప్రింట్ అవుతుంది. మన 1 ఎందుకు వస్తుంది, మీరు 2 ఇచ్చాం సార్ అనొచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పాను రేంజ్ వాల్యూలో స్టార్టింగ్ వాల్యూ నుండి ఎండింగ్ -1 వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ -1 అంటే 2 - 1 1 కాబట్టి ఓన్లీ 1 ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్లో j వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. సో ఈ 1కి సంబంధించింది ఇన్నర్ లూప్ స్టార్ట్ విత్ 1 అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మనకి ప్రింట్ ఆఫ్ j end డబుల్ కోట్స్ ఇచ్చాం కదా, ఈ డబుల్ కోట్స్ ఇవ్వడం వల్ల మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ లైన్ కాకుండా అదే లైన్లో మనకి ఎండ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ప్రింట్కి సంబంధించింది బై డిఫాల్ట్గా ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్కి ప్రింట్ అయ్యే విధంగా ఉంటుంది, /n అని ఉంటుంది. కానీ ఇక్కడ /n కాకుండా మన ఎండింగ్ లైన్ వచ్చేసి సో డబుల్ కోట్స్ ఇచ్చాము. అంటే దీని అర్థమైంది న్యూ లైన్కి సంబంధించి ప్రింట్ అవద్దు అని చెప్తున్నాము. సో సీక్వెన్స్లోనే హారిజెంటల్గా ప్రింట్ చేయమని చెప్తున్నాము ఏమైనా ప్రింట్ చేస్తే. సో ప్రింటింగ్ 1 ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్నర్ లూప్లో మనకి ఇచ్చింది ఏంటిది, j = 1 అన్నాం కాబట్టి 1 అనే ప్రింట్ అయింది. సో ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రింట్ అనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అంటే ఏంటిది, బై డిఫాల్ట్గా నెక్స్ట్ లైన్ అని చెప్పి నెక్స్ట్కి సంబంధించిన లైన్ ప్రింట్ చేసేస్తుంది. మళ్ళీ సెకండ్ ఐటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ అవుటర్ లూప్ వచ్చేసి ఏంటిది, i = 2 అంటే సో i వాల్యూ 2గా అసైన్ చేస్తుంది. ఇది i వాల్యూ 2 అసైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్, ఇక్కడ మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి j = 1 ఉంటుంది. j = 1కి సంబంధించింది వాల్యూ ఇక్కడ 1 వస్తుంది. తర్వాత ఎందుకు j = 1 అంటే మనకి
ఎప్పుడు కానీ ఇన్నర్ లూప్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఆ అవుటర్ లూప్ సంబంధించిన ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ సెట్ అనేది ప్రింట్ చేసి ఆ లూప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది. మళ్ళీ అవుటర్ లూప్లో మళ్ళీ ఐట్రేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, సెకండ్ టైం ఐట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ బిగినింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో బిగినింగ్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనం ఇచ్చిన రేంజ్లో రేంజ్ ఆఫ్ 1, i+2 i+1 అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి i = 2 అన్నాం కాబట్టి 2+1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 1, 3 ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ ఏంటి? మనకి 1, 3 రేంజ్లో ఉన్న వాల్యూస్ వచ్చేసి 1, 2 ఈ రెండు నెంబర్స్ని ఇన్నర్ లూప్ ఐటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మొదటగా ఫస్ట్ j = 1 అసైన్ చేస్తాము. j = 1 అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత సెకండ్ ఐటరేషన్ ఆఫ్ లూప్ j = అంటే మనం ఇక్కడ ప్రింట్ కంప్లీట్ అయిపోయింది. j = 1 అన్నాము, నెక్స్ట్ లైన్కి రాలేదు, ఇంకా ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ j = 2 అని ఉంటుంది. సో ఇన్నర్ లూప్ కంటిన్యూ విత్ j = 2 వస్తుంది. సో j = 2 అని ప్రింట్ చేస్తుంది. సో j = 2 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లూప్ అనేది ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి అవుట్పుట్ వచ్చేసి ప్రింటింగ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ప్రింటింగ్ న్యూ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఏ విధంగా ప్రింట్ చేస్తుంది? మనకి j = 2 అన్న తర్వాత మనం ఇంత రిపోర్ట్లో చూపించాం కదండి. సో ఈ రోలో 1, 2 అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి నెక్స్ట్ న్యూ లైన్ ప్రింట్ చేస్తుంది. న్యూ లైన్ ప్రింట్ చేసేసి మళ్ళీ థర్డ్ ఐటరేషన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఐటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ i = 3 అంటాము. ద అవుటర్ లూప్ కంటిన్యూ విత్ i = 3. ఫస్ట్ ఐటరేషన్ ఆఫ్ ఇన్నర్ లూప్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇన్నర్ లూప్ 1, 2, 3. సో ఈ సీక్వెన్స్ గుర్తుకోండి, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. రేంజ్ ఆఫ్ 1, i+1 అన్నాం కదా, i వచ్చేసి 3+1 అవుతుంది. ఇంకా 3 అంటే ఎంత? మనకి 3+1 అంటే 4 అవుతుంది. i, 4 మధ్యలో ఉన్న వాల్యూస్ వచ్చేసి 1, 2, 3. సో ఇక్కడ లూప్ వచ్చేసి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 3 టైమ్స్ వాల్యూస్ ప్రింట్ చేసేసి ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయి మళ్ళీ అవుటర్ లూప్గా వచ్చేస్తుంది అనమాట. అట్లా మనకి 1, 2, 3 ఇది ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో i = 4 ఇచ్చాము. సో i = 4 వచ్చేసి 1, 2, 3, 4. సో మొత్తం 4 టైమ్స్ ఇది ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ చేసేసి మళ్ళీ లూప్ కంప్లీట్ చేసుకుంటుంది. మళ్ళీ i = 5 అవుతుంది. సో i = 5 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేది ఈ లూప్ ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ 1 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ 2 అని ప్రింట్ చేస్తుంది, థర్డ్ 3 ప్రింట్ చేస్తుంది, ఫోర్త్ 4 ప్రింట్ చేస్తుంది, ఫైనల్గా 5 ప్రింట్ చేసి మనకి మళ్ళీ లూప్ కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసేసి ఎండ్ ఆఫ్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ అవుటర్ లూప్ వచ్చేస్తుంది. అవుటర్ లూప్లో ఆల్ వాల్యూస్ ప్రింట్ చేయడం అయిపోయింది కాబట్టి లూప్ టర్మినేషన్ అయిపోతుంది, ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇట్లా మనకి ప్రోగ్రామ్ ఎండ్ చేసేసి లాస్ట్కి రిజల్ట్ అనేది మనకి సో 1 ఫస్ట్ రోలో ఫస్ట్ వస్తుంది, సెకండ్ రోలో వచ్చేసి 1, 2 వస్తుంది, థర్డ్ రో వచ్చేసి 1, 2, 3 వస్తుంది, ఫోర్త్ రో వచ్చేసి 1, 2, 3, 4 వస్తుంది, ఫిఫ్త్ రో వచ్చేసి 1, 2, 3, 4, 5 అనేది ఈ విధంగా మనకి ఈ స్క్రీన్లో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నెంబరే ఇచ్చాము. మీరు కావాలి అంటే నెంబర్ కాకుండా అక్కడ స్టార్ గుర్తు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ సింపుల్గా నేను ఏం చేశాను, ఇప్పుడు నెంబర్ తీసేసి స్టార్ మనకు స్టార్ అని ప్రింట్ చేయమన్నాను ప్యాటర్న్. సో స్టార్ అని ప్యాటర్న్ ఏ విధంగా ప్రింట్ చేసి చూడండి. సో ఇక్కడ ఐట్రేషన్ అయిన ప్రతిసారి కూడా అన్నిసార్లు స్టార్ ప్రింట్ చేసింది. ఫస్ట్ టైము ఓన్లీ ఫస్ట్ స్టార్ ఒకటే ప్రింట్ చేసింది, సెకండ్ టైము 2 స్టార్స్ ప్రింట్ చేయడం జరిగింది, అంటే ఇప్పుడు యాస్ట్రిక్ సింబల్ కూడా అంటాం మనము. తర్వాత థర్డ్ టైం 3 స్టార్స్ ప్రింట్ చేయడం జరిగింది, ఫోర్త్ టైం 4 స్టార్స్, ఫిఫ్త్ టైం 5 స్టార్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము నెస్టెడ్ లూప్స్ ఉపయోగించి మనం కావాల్సిన ప్యాటర్న్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ఈ స్టార్సే కాకుండా మీరు ఇంకా నెస్టెడ్ లూప్స్ సంబంధించి ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఆన్లైన్లో ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి. లైక్ ఆన్లైన్ ట్యూటోరియల్ W3 స్కూల్కి సంబంధించిన ట్యూటోరియల్స్ మీరు ఓపెన్ చేసి దానిలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. java-t-point.com అని ఉంటుంది. సో ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి మీరు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఇంకా లాస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక కోడ్ చూపిస్తాను, దాన్ని మీరు ఏ విధంగా ఇక్కడ use of nested loop to find the prime number between 2 to 50. Use of nested loops to find the prime numbers between 2 to 50. నెస్టెడ్ లూప్ ఉపయోగించి 2 నుండి 50 సాధ్య సంఖ్యల మధ్యలో
ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ కోడ్ రాశాను. ఈ కోడ్ని మీరు నోట్ చేసుకొని ఇది ఏ విధంగా మనకు ఎగ్జిక్యూట్ అయింది అనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.